హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకొని వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుమో ప్రభో, కన్న తండ్రి నుంచి ఎప్పుడు కాచియో, ఇన్ని నాలుగలను మమ్మ బ్రోచియో, కన్న తండ్రి నుంచి ఎప్పుడు కాచియో, ఎన్నలేని దీవెనలు నన్న యేసువా, జ్ఞాని రేతో స్తోత్రములివిగో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, అన్నలేని దీవెనలు నన్న యేసువా, వందనంబు అందుకో ప్రభో, పాపవత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగా, పాతవత్సరంబు పాపం ప్రీతిని మన్నించి మమ్ముగా, నూతనార్థమునకు నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాద రక్షక, దాతా క్రీస్తు నాద రక్షక, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవములేశ్వరునికి స్తోత్రాలు. మరొక ఆదివారము ఈ విధంగా మీ సన్నిధిలో చేరి భాగ్యము మా జీవితాలను అనుగ్రహించావు. ఈ సంవత్సరము చివరి ఆదివారము ప్రభా, నీ మందిరావరణంలో చేరి నేను స్తుతించి గణపరిచి నీ వాక్యమును ధ్యానించి ప్రభా నీ సన్నిధిలో నిలిచే వాక్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ సన్నిధిలో మాకు తోడుగా వచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి మరి కూర్చుందా. 124వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఒకరు చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. 124వ కీర్తన మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండేలా, వారి ఎదురు మనపై యెహోవా మనకు తోడై ఉండేలా, వారు మనలను ప్రాణంతో మూడవేసి ఉండరు. జలములు మనలను ముంచివేసి ఉండడం, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండను. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండను అని ఇశ్రాయేలీయులు అందరు కాక. వారి పనులకు మనలను వేటగా అప్పగించినట్టు పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణం వెంటకాడాలను తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడను మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై వెలుగై
నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా, హల్లెలూయా. నాదునేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదునేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. త్రియేక దేవుడు మనందరినీ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబదులుగా ఉన్నాం. ఈ సంవత్సరము చివరి ఆదివారం దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తుతించబదులుగా ఉన్నామని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశంగా 124వ కీర్తనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కీర్తన భాగమును దావీదు రచించినట్లుగా మనం చూస్తాం. యాత్ర కీర్తనగా భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఏ సందర్భంలో ఈ కీర్తనను రాశాడు అంటే ఈ కీర్తన యొక్క నేపథ్యమును బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినప్పుడు పండితుల అభిప్రాయం ఏంటంటే బహుశా అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయినప్పుడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. రెండవది ఏంటంటే గొలియాతును జయించినప్పుడు ఈ కీర్తన రాసి ఉండవచ్చు. అంటే గొలియాతు అంటే ఈ దావీదు కష్టాల మధ్యలో ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు ఈ కీర్తనను రాసి ఉంటాడు అనేటువంటి ఆలోచన పండితులు కలిగి ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కష్టాల మధ్యలో రాసినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తనలో రెండు మాటలు మనం చూస్తే, మొదటి వచనంలో మనం చూస్తే మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. రెండవ వచనంలో కూడా అదే మాట చూస్తాం. వారి ఆక్రమము మనపై ఎదురుతున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఈరోజు మన అంశము యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఈ మాట రెండు పర్యాయములు 2 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ 2025 సంవత్సరములంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడి కృప లేకపోతే, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనం కూడా నిర్మూలించబడి ఉండేవాళ్ళం, మనం కూడా మరణించేవాళ్ళం. మనకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది మరణించారు. చాలా మందికి గ్యాస్ సిలిండర్స్ అంటే డబ్బు ఉన్నది గ్యాస్ సిలిండర్స్ కొనుక్కోగలరు, కానీ ఆ గ్యాస్ సిలిండర్స్ అందక చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కృపలో భద్రపరిచాడు. అంటే చనిపోయిన వాళ్ళంతా శాపగ్రస్తులు నేను చెప్పట్లేదు, కానీ మనము సజీవులుగా ఉన్నాము, అది మాత్రం దేవుని కృపగా ఉన్నది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయము దీని ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనకు తోడైందని ఎడల. ఒకసారి జాన్ విల్సన్ ప్యాటర్న్ అనేటువంటి ఒక మిషనరీ గురించి తన ఆత్మకథలు రాస్తూ ఒకసారి ఒక మాటను తెలియపరిచాడు. జాన్ విల్సన్ ప్యాటర్న్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మిషనరీగా హెడ్రిసన్ దీవులకు వెళ్ళిపోయాడు. హెడ్రిసన్ దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు అంటే మనిషి మాంసంలో కాల్చుకొని తినేటువంటి వారు. ఒక్కొక్కసారి పచ్చి మాంసం కూడా తింటారు వారు. అంటే నరమాంసపు భక్షకులు వాళ్ళు, మనుషులను తినేటువంటి వ్యక్తులు. అయితే వారి మధ్యలో సువార్త చెప్పడానికి ఈ ప్యాటర్న్ గారు, జాన్ ప్యాటర్న్ గారు ఆ దీవిలోకి వెళ్ళిపోయాడు. దీవిలోకి వెళ్ళిపోయి ఒక చిన్న కుటీరమును గుడాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న టెంట్ కింద ఆయన ఉంటా ఉన్నాడు. చిన్నగా వాళ్ళ అలవాటు చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళలాగా జీవించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఒకరోజు ఆ గుడారంలో ఉన్నప్పుడు కొంతమంది, ఒక ముఠా నాయకులు కొంతమంది మనుషులతో కలిసి వచ్చి ఈ గుడారం చుట్టుముట్టారట. చుట్టుముట్టి ఈ రోజు వీళ్ళని చంపేయడానికి కాపు కాస్తూ ఉన్నారు. కాపు కాస్తూ ఉన్న
ఉన్నప్పుడు ఇదంతా కిటికీలో నుంచి చూస్తా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా, జాన్ విల్సన్ గారు అదేవిధంగా తన భార్య ఇద్దరు చూస్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చుట్టుముట్టడానికి గమనించి మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నారట. మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతసేపు వరకు ఆ ప్రజలంతా కూడా టెంట్ చుట్టూ తిరిగారట. టెంట్ చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు అర్థం కాలేదు పాస్టర్ గారికి, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనుకున్నాడు. మొత్తానికి ఆ రోజు తప్పించబడ్డారు. 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే ముఠా నాయకుడు ఉన్నాడో, ఆ రోజు చంపడానికి వచ్చిన ముఠా నాయకుడు ఉన్నాడో, ఆ వ్యక్తి ఆ యొక్క సభలో ఉన్నాడట. అంటే ఆ పాస్టర్ల సభలో ఉన్నాడు, అంటే కాపరుల సదస్సులో ఉన్నాడు. తన ముందు భాగంలో కూర్చున్నాడు. ముందు కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన పిలిచి అడిగాడట, నేను గుర్తున్నానా, ఒకరోజు మీరు నన్ను చంపడానికి వచ్చారు, చంపకుండా మీరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట. అప్పటికే ఆ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు, యేసు ప్రభువుని తెలుసుకున్నాడు, క్రైస్తవుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడట, ఒకరోజు నేను చంపడానికి మేము వచ్చినప్పుడు మీరు ఇంటి చుట్టూ తెల్లని వస్త్రం ధరించుకున్నవారు, వాళ్ళు ఒక చేతిలో దివిటీని పట్టుకున్నారు, ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నారు, మీ ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నారు, మీరు వచ్చింది ఇద్దరే కదా, ఇంతమందిని మీరు ఎట్లా తెలుసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు పంపించాడు కావచ్చు, అందుకే ఆ రోజు మిమ్మల్ని ఏమి చేయలేకపోయాము, అదే విధంగా తిరిగి వెళ్ళిపోయాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ రోజు దేవుడు ఆ జాన్ ప్యాటర్న్ గారికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా ఆ దైవజనునికి తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రమాదం నుండి తప్పించి వేశాడు. ఈరోజు మనం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రమాదం నుంచి, మరణం నుంచి, ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి తప్పించబడుతూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నామనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పక్షులు తోడును కోరుకుంటా ఉంటాయి, జంతువులు తోడును కోరుకుంటా ఉంటాయి, మనుషులు కూడా తోడును కోరుకుంటా ఉంటారు. మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే వారితో సహవాసం చేయడానికి కావచ్చు, సహకారిగా ఉండడానికి మనుషులు సహకారాన్ని కోరుకుంటా ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఏ నరుడు కూడా ఇష్టపడడు, ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడు. అదే రీతిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దావీదు గారు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మన భార్య, మన వివాహం చేసుకున్న తర్వాత మనకు భార్య మనకు తోడుగా ఉంటది, లేకపోతే తర్వాత భర్త మనకు తోడుగా ఉంటాడు. ఒక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, గర్భములో పిండముగా ఉన్నప్పుడు అమ్మ మనకు తోడుగా ఉంటది, గర్భములో పిండముగా ఉన్నప్పుడు అమ్మ మనకు తోడుగా ఉంటది, పెద్దయిన తర్వాత కొంచెం ఎదిగినప్పుడు స్నేహితులు మనకు తోడుగా ఉంటారు, ఇంకా ఎదిగినప్పుడు యవన దశకు వచ్చిన తర్వాత మన భార్య మనకు సహకారిగా, మన భార్య మనకు తోడుగా ఉంటది. తర్వాత 4వది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనము మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాము, వాళ్ళ పిల్లలు మనకు తోడుగా ఉంటారు. ప్రతి దశలో కూడా మానవులమైనటువంటి మనకు తోడు అనేటువంటిది అవసరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక స్థలానికి మాత్రము ఎవరు రారు, అదే సమాధి అనేటువంటి స్థలానికి. మనం ఎంతైనా ప్రేమించిన మన కుమారుడు కావచ్చు, మన కుమార్తెలు కావచ్చు, మన ప్రియమైన భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారెవరు కూడా సమాధిలోనికి ఎవరు కూడా రారు. కానీ సమాధిలో మనతో పాటు వచ్చేటువంటి వాడు మన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా వస్తాడు సమాధిలోనికి. నీ ప్రాణమును పరదేశంలోనికి, నీ ప్రాణమును పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తుల్లో ప్రాముఖ్యంగా ఆయన ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధుల తోటకు వస్తారేమో, మన ప్రియమైన వారు సమాధుల తోటకు వచ్చి మట్టి వేసి వెళ్ళిపోతారు, లేకపోతే పూలేసి వెళ్ళిపోతారు. కానీ మన ప్రాణముతో, మన ఆత్మతో వచ్చేటువంటి వాడు మన ప్రియ ప్రభువు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఈరోజు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఒక 3 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం.
యాకోబు భక్తుడు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నది ఎడల నిశ్చయముగా నీవు నన్ను పట్టి వట్టి చేతులతోనే వేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా తండ్రి దేవుడు. ఇస్సాకు ఏ దేవుడికైతే భయపడ్డాడో ఆ ఇస్సాకు దేవుడు, ఆ దేవుడు మా తాతగారి దేవుడు, మా పితరుల దేవుడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ అంటా ఉన్నాడు. మాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండువు. ఇక్కడ యాకోబు కూడా చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉండువు, వట్టి చేతులతో పంపివేసి ఉండువు. ఒక మామూలు కర్రతో యాకోబు వచ్చాడు. తండ్రి ఇంటి నుండి పారిపోయి ఒక మామూలు కర్ర పట్టుకొని ఈ యొక్క యాకోబు ఈ యొక్క లాబాను దగ్గరికి, తన మామైన లాబాను దగ్గరికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. లాబాను వచ్చినప్పుడు, ఈ యాకోబు వచ్చినప్పుడు, ఈ యాకోబు దాదాపు 21 సంవత్సరాలు ఈ యొక్క లాబాను దగ్గర పనిచేసినట్లుగా 14 సంవత్సరాలు ఈ యొక్క భార్య కోసము, తర్వాత మరొక భార్య కోసము మరొక 7 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అప్పుడు యాకోబు లాబాను దగ్గర కొలువు చేసినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. యాకోబు చెప్తా ఉన్నాడు, 20 సంవత్సరాలు నేను దగ్గర ఉన్నాను, 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, శ్రమపడ్డాను. 20 సంవత్సరాలు ఇంకా మనం గమనిస్తే అందులో అంటాడు, నేను ఎండకు ఎండి తిని మంచుకు తడిసి తిని అనేటువంటి మాటను కూడా ఈ యొక్క యాకోబు భక్తులు తెలియపరుస్తూ ఉంటాడు. ఒకవేళ ప్రభువు నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతితో పంపిస్తావు. ఒకవేళ ప్రభువు నాకు తోడై ఉండకపోతే నా కష్టార్జితమంతా వ్యర్థమైపోయేది, నీవు నన్ను వట్టి చేతులతో పంపించి ఉండేవాడు. అయితే ఈ రోజు నా స్థితి ఏ విధంగా ఉంది అని అంటే యాకోబు చెప్తా ఉన్నాడు, ఈ రోజు వేల కొద్ది గొర్రెలు నాకున్నాయి, వేల కొద్ది మేకలు నాకున్నాయి, వందల కొద్ది ఒంటెలు నాకున్నాయి, ఈ రోజు వేల కొద్ది ఎద్దులు నాకున్నాయి. ఈ రోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వట్టి చేతులతో కాదు, ఈ రోజు నేను గట్టి చేతులతో ఉన్నాను. ఈ రోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకవేళ ప్రభువు నాకు తోడై ఉండకపోతే నేను రిక్త హస్తాలతో వెళ్ళేవాడిని, నాకంటూ ఏమి ఉండకపోయేది అటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 31వ వచనంలో చూస్తే మనం గమనిస్తే, రాత్రి మంచుకు క్షీణించాను, పగలు ఎండకు క్షీణించాను, నిద్ర నా కన్నులకు దూరమాయనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. అంటే తన శ్రమను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యాకోబు. నేను శ్రమ పడుతూనే ఉన్నాను, ప్రతి క్షణము ప్రతిరోజు నేను శ్రమ పడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నీవు 20 సార్లు 10 మార్లు నా జీతాలను మార్చావు. నా సొంత మామయ్యుడిని కూడా నీవు నా జీతాన్ని 10 మార్లు మార్చావు. అయినప్పటికీ నేను నీ దగ్గర పని చేశాను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అంటే దాసదాసీలను ఇచ్చాడు. ఈ రోజు నాకు గొర్రెల మందను ఇచ్చాడు. ఈ రోజు మాకు గొర్రెల మేకలను అనుగ్రహించాడు, ఒంటెలను అనుగ్రహించాడు, 12 మంది కుమారులను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకవేళ యెహోవా నాకు తోడై ఉండకపోతే ఈ రోజు ఈ స్థితి నాకు కలిగి ఉండేది కాదు. హల్లెలూయా. ఈ మాటను యాకోబు తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒకవేళ దేవుడు మనకు తోడై ఉండకపోతే, మంచి గృహం మనకు ఉండేది కాదు, మంచి ఉద్యోగం మనకు ఉండేది కాదు, మంచి వ్యాపారం మనకు ఉండేది కాదు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకసారి పాస్టర్ గారు దిల్సుఖ్ నగర్ లో గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడట. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో
ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏమీ కూడా లేదు, కూర్చోవడానికి స్టూల్ కూడా లేదు, చిన్న మట్టిలోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. ఆ ఇంటి వారు మట్టిలోనే ఉంటూ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని చేసిన పని ఏంటి అంటే తన తన ఒంటి మీద ఉన్నటువంటి టవల్ తీసుకొని వచ్చి ఆ టవల్ ని కింద పరిచేసి పాస్టర్ గారిని కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టినప్పుడు, అయ్యా నేను ఒక సుతారి పని తీసుకునేటువంటి వాడిని, అంటే నేను ఇంట్లో కట్టేటువంటి ఆ యొక్క పనిలో నేను ఉండేటువంటి వాడిని అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి ప్రార్థన చేయించుకున్నాడట. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చాట. పాస్టనేజ్ లో ఉంటాడంటే పాస్టర్ గారు ఉండేటువంటి ఇంటిని ఏమంటారు అంటే పాస్టనేజ్ అంటారు అనమాట. అయితే ఆ పాస్టనేజ్కి వచ్చి ఆ యొక్క పాస్టర్ గారిని అడుగుతా ఉన్నాడట, అయ్యగారు నేను ఒక వెహికల్ కొనుక్కున్నాను, దానికి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పాడట. ప్రార్థన చేయాలి అంటే పాస్టర్ గారు బయటకు వచ్చి చూస్తా ఉన్నాడట. పాస్టర్ గారు బయటకు వచ్చి చూసి ఏదైనా సైకిల్ ఉందేమో, లేకపోతే ఏదైనా చిన్న 2 వీలర్ ఉందేమో, లేకపోతే బైక్ ఉందేమో అనుకొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉంటే ఆయన ఒక కారుని తీసుకుని వచ్చి ఒక 4 వీలర్ని హోండా 4 వీలర్ని తీసుకుని వచ్చి అయ్యగారు నన్ను ప్రార్థన చేయమని చెప్పాడట. ఇది చూసినప్పుడు పాస్టర్ అనుకున్నాడట, ఒకప్పుడు ఈ వ్యక్తి రిక్త హస్తాలతో ఉన్నాడు, ఒకప్పుడు ఈ వ్యక్తికి ఏమీ లేదు, కానీ ఈ రోజు దేవుడు ఆశీర్వదించాడని ఆనందపడి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. అదే రీతిగా మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం రిక్త హస్తాలతో ఉన్నటువంటి వారమే, ఒకప్పుడు మన జీవితంలో ఏమీ కూడా లేదు, కానీ కేవలము దేవుడి కృపను బట్టి మనం ఈరోజు మన గృహాలను కట్టుకోగలుగుతున్నాం. దేవుడు మంచి భర్తనిచ్చాడు, లేకపోతే దేవుడు మంచి భార్యను మనకు అనుగ్రహించాడు, లేకపోతే దేవుడు మంచి స్థితిని ఈ రోజు మనకు అనుగ్రహించాడు, మంచి కుమారులను అనుగ్రహించాడు, మంచి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు, మంచి స్థితిని ఈ రోజు మనకు కలుగజేసి ఉన్నాడు. ఇది కేవలము దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు కూడా అంటా ఉన్నాడు, నీవు 10 మార్లు నా జీవితాన్ని మార్చావు, నీవు 20 సంవత్సరాలు నీకు కొలువు చేశాను, అయినప్పటికీ కూడా ఈ రోజు నువ్వు నన్ను తరుముకుంటా వచ్చావు, నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఇబ్బందికి గురి చేశావు, కానీ యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను ఈరోజు నీకంటే మెండుగా నన్ను ఆశీర్వదించాడు అన్నటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మొదటిది యాకోబు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది 124వ కీర్తన మనం వచ్చేద్దాం. 124వ కీర్తనలో చూస్తే దావీదు కూడా చెప్తా ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. హల్లెలూయా. రెండవ మాట, దేవుడు మనకు తోడై ఉండని ఎడల దావీదు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు జ్ఞాపకం చేస్తూ అంటా ఉన్నాడు, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, 2వ వచనంలో చూస్తే వారి అగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఇంకా కింది వచనంలో చూస్తే 3వ వచనంలో అంటాడు, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు, జలములో మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 4-5 వచనాల్లో చూస్తే జలములు అనేటువంటి మాట, ప్రవాహములు, ఘోషించు జలములు అనేటువంటి మాట ఉంది. అదే విధంగా మనం చూస్తే ఇంకో మాట మనం చూస్తే మన ప్రాణముల మీదుగా పొలిపారి ఉండును గాక, మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు. 2 మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు అంటే ప్రాణము తీసేసి కాదంట, ప్రాణం ఉండగానే మనల్ని చంపేసి ఉండేవారు. రెండవది జలములతో పోల్చబడింది, ఘోషించు జలములు అన్నాడు. అంటే ఈ జలములు ప్రకటన గ్రంథంలో జల విస్తార నదుల జలములు అనే విస్తార జల నదులు అనే మాట రాయబడింది. ఇది దేనికి సూచనగా ఉంది అని అంటే విస్తారమైన ప్రజలకు సూచన, అంటే విస్తారమైన జనములు, అంటే విస్తారమైన ప్రజలు, విస్తారమైనటువంటి శత్రువులు జలముల వలె ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు నా శత్రువులు అంటే జలముల వలె, విస్తారమైన జలముల వలె వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు అంటే విస్తారమైన జలముల వలె వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు, మనము ఎప్పుడు కూడా ధ్యానించుకుంటా ఉంటాం, గొల్యాతు ప్రాణంతోనే దావీదును చంపేసి మింగివేసేటట్టుగా ఉన్నాడు. దావీదు ఎంతో బాలుడుగా ఉన్నాడు,
ఈ యొక్క గొలియాతు ఏ విధంగా ఉన్నాడు అంటే దావీదుకు మూడంతలు ఉన్నాడు. ఒక్కసారి అంటాడు నేను చంపేసి నేను కుక్కలకి వేస్తా అంటాడు. అంటే అంత హీనంగా దావీదును చూశాడు. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే దావీదుకు దేవుడు తోడై ఉండకపోతే దావీదు ఎప్పుడో కూడా గొలియాతు చేతిలో మరణించి ఉండేటువంటి వాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యెహోవా నాకు తోడై ఉండకపోతే వారు మనను ప్రాణంతోనే మింగివేసుకుందరు. హల్లెలూయా, ప్రాణంతోనే మింగివేసేవాళ్ళు. రెండవ మాట అంటా ఉన్నాడు, విస్తార జలములు మనల్ని నుంచి వేసి ఉండును. రెండవది, శత్రువులు మనల్ని నిర్మూలించేవారు. శత్రువులు మనల్ని చంపేసి ఉండేవారు. దావీదుకి ఎక్కడికి వెళ్ళినా శత్రువులే ఉన్నారు. అహీతోపెలు ఒక వ్యక్తి తన కుమారుని చెంత చేరి సొంత దావీదు యొక్క సొంత కుమారుని చేతనే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అహీతోపెలు వంటి వారు ఎంతో మంది శత్రువులు, ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు. ఎన్నో ఒంటరి ప్రయాణాలు, లేకపోతే ఎన్నో ఒంటరి యుద్ధాలు చేశాడు ఈ దావీదు. అన్నిట్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము నిర్మూలించబడలేదు, మనము చనిపోలేదు అన్నటువంటి మాటను కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. సౌలు కూడా ఒక శత్రువుగానే మనం చూడొచ్చు. 20 సార్లు దావీదు మీదకి ఈటెలు విసిరాడు ఇక సౌలు. 20 సార్లు కూడా తప్పించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నేనెప్పుడో చనిపోయి ఉండేటువంటి వాడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో హిట్లర్ అనేటువంటి వ్యక్తి ఒక దేశం మీదకి వెళ్ళాడు. అన్ని దేశాలు జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. జయించుకుంటూ వస్తూ ఈ దేశంతో ఒక చిన్న దేశం మీదకి వెళ్ళి చెప్పాడు, ఈరోజు మీ మీదకి నేను వస్తా ఉన్నాను, వారి మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అయితే ఆ చిన్న దేశంలో ఒక పాస్టర్ గారు వచ్చారట, హిట్లర్ ఉన్నటువంటి సైన్యం మనకు లేదు, హిట్లర్ ఉన్నటువంటి తుపాకులు మనకు లేవు, హిట్లర్ ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి మనకు లేదు, అఫ్ కోర్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మనకు సైన్యం లేదు, అఫ్ కోర్స్ అన్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే మనకు విమానాలు లేవు, పర్వాలేదు అనేటువంటి మాట. మనమందరం కూడా ఈ దినం ఉపవాసం ఉందాం, మోకాల మీద ఉందాం, అందరం కూడా ప్రార్థన చేద్దామని చెప్పేసి ఆయన మాట్లాడి తర్వాత పిల్లలందరూ కూడా, మహిళలందరూ కూడా, ఆ పెద్దలందరూ కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ హిట్లర్ ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ యుద్ధంలో హిట్లర్ విజయాన్ని పొందుకోలేక పోయి ఒక భూగర్భంలో భూగర్భంలో ఉండి తన ప్రియమైన భార్య, అతనికి ఇంకా వివాహం కాలేదు, తన ప్రియమైన భార్యను గన్తో షూట్ చేసి చంపేశాడు. తన ప్రియమైన కుక్కను కూడా గన్తో షూట్ చేసి చంపాడు. చివరికి తాను కూడా కాల్చుకున్నాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటి అంటే ఆ చిన్న దేశానికి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ దేశమును కాపాడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి హిజ్కియా వలె ప్రార్థన చేసినటువంటి వారంగా మనం ఉండాలి. హిజ్కియా కూడా తన మీదకి శత్రువులు వస్తా ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువులు వారి మీదకి ఈ ఇశ్రాయేలు దేశం మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం యెహోవా మనకు తోడై ఉండాలి అని అంటే మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ యొక్క దేశానికి దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మహబూబ్ నగర్ లో ఒక సంఘటన జరిగింది. ఏంటి అని అంటే ఒక బస్సు అక్కడ బ్రిడ్జ్ ఇంకా అది నిర్మించబడలేదు. ఆ యొక్క బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రవాహం వెళ్తా ఉంది అనమాట. అంటే అప్పటికి అది చిన్న ప్రవాహంగానే ఉంది. అయితే ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడు అంటే నీళ్ళలోనికి పోనిచ్చాడు. కొంచెం నీళ్ళే కదా అనుకున్నాడు, కానీ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు ప్రవాహం పెరిగింది, నీళ్లు పెరుగుతూ వచ్చాయి. నీళ్ళ మట్టం అంటే ప్రవాహం పెరిగింది. నెమ్మదిగా టైర్లు మునిగిపోతా ఉన్నాయి, నెమ్మదిగా బస్సులు మునిగిపోతా ఉంది. అయితే అక్కడ కలెక్టర్ వచ్చేసి ఏం చేశాడంటే మీ బస్సు అద్దాలు పలగొట్టమని చెప్పాడు. బస్సు అద్దాలు అందరూ కూడా పలగొట్టారు. పలగొట్టిన తర్వాత నిచ్చెన వేశారు. ఆ యొక్క బస్సుకు నిచ్చెన వేసిన తర్వాత ఆ యొక్క మెల్లగా మీరు నడుచుకుంటూ ఆ ప్రవాహం నుంచి లేకపోతే ఆ బస్సులో నుంచి ఆ నిచ్చెన
మీది గుండా మీరు రావాలి అని చెప్పినప్పుడు కేవలము 4-5 మాత్రమే వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నమాట. ఇచ్చినప్పుడు అందులో ఒక బస్సులో ఒక క్రైస్తవ సహోదరి ఉంది. ఆమె చేసిన పని ఏంటి అంటే ఒక 4-5 వృద్ధుల్ని పైకెక్కించింది. ఆమె కూడా ఆ నిచ్చెన గుండా బయటకు వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారట. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఆ క్రైస్తవ సహోదరికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆమె మరణం నుంచి తప్పించబడింది. ఈ రోజు మన జీవితంలో కూడా యెహోవా మనకు తోడైనట్లయితే, దేవుడు మనకు తోడైనట్లయితే మనము రక్షింపబడతాము. మనము చనిపోకుండా లేకపోతే మనం నిర్మూలించబడకుండా ఉంటామన్నటువంటి మాటను ప్రభు పేట మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. సందర్భంలో ఒక పాస్టర్ గారు, అదేవిధంగా పాస్టర్ గారు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు కరోనా టైంలో ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయిన తర్వాత అంటే జ్ఞాపకార్థ గుడికి అయిపోయిన తర్వాత అందరూ కూడా సంఘస్థులు అనుకుంటా ఉన్నారు ఇక గుడి ఉండదు అనుకుంటా ఉన్నారు, ఇక చర్చిని ఎవరు నడిపిస్తారని అనుకుంటా ఉన్నారు. అయితే వారికి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరు కూడా టీనేజర్స్. వాళ్ళు ఇంకా యుక్త వయసులో ఉన్నారు. అయితే వారిద్దరు కూడా అన్నారట, మీ గుడి ఉంది, గుడి ఉన్నది అనేటువంటి మాటను మేము డ్రమ్స్ వాయిస్తాం, మేమే నడిపిస్తాం మందిరాన్ని, వాక్యం చెప్తాం, మేమే పాటలు పాడతామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు మందిరాన్ని ఇప్పటికీ నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు అన్న మాట ఏంటి అంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినప్పటికీ కూడా మేము రక్షించబడ్డాము, మేము నిర్మూలించబడలేదు. కారణము దేవుడి కృప మాకు తోడుగా ఉంది కాబట్టి మేము బ్రతికాము అనేటువంటి మాటను ఆ 2 కుమారులు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒక క్రిస్టియన్ సహోదరుడు, ఒక క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు ఏంటి అంటే, ఆ వ్యక్తికి అన్ని కూడా ట్యూబ్స్ వేయబడ్డాయట. తన బాడీ మొత్తం ట్యూబ్స్ వేయబడ్డాయి. మూత్రం పోవడానికి కానీ అన్నిటికీ కూడా తల నుంచి అరికాల వరకు అన్ని ట్యూబ్స్ వేయబడ్డాయి. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి రాసిన 800 పాటలు ఆ బెడ్ మీద ఉండి పాటలు రాసాడట. ఆ పాటలన్నీ కూడా కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి మాటను ఆ వ్యక్తి తెలియపరిచాడు. కారణం ఏంటి అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. కీర్తనకారుడైన దావీదు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలన్న మాటను ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. 3వ విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. నీవిక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. మార్త ప్రభుతో చెప్తా ఉంది. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండును. మొదటిది యాకోబు అన్నాడు, ప్రభువా దేవుడు నాకు తోడైందని ఎడల అన్నటువంటి మాట తెలియపరిచాడు. రెండవది దావీదు చెప్పాడు, దేవుడు మనకు తోడైందని ఎడల. ఇక్కడ మరి మార్త అంటా ఉంది, నీవిక్కడ ఉండిన ఎడల. హల్లెలూయా. ఈ సందర్భం మన అందరికీ తెలుసు. లాజరు చనిపోయింది. 3 రోజులైన తర్వాత యేసు ప్రభువారు ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చిన తర్వాత మార్త మరియు యేసు ప్రభువారిని ఎదుర్కొన్నారు. అందరూ కలిసి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు కూడా ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక ఫ్రెండ్ టీయర్స్ అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఒక స్నేహితుడి కన్నీళ్లు. ఆయన కూడా ఏడ్చినట్లుగా, వారితో కలిసి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏడ్చినప్పుడు ఆ సందర్భంలో మార్త అంటది ప్రభుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండుననేటువంటి మాటను తెలియపరుస్తా ఉంది. యేసు ప్రభు గారిని గురించి మాట్లాడుతూ ఉంది. నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. లేకపోతే ప్రభువారితో అంటా ఉన్నప్పుడు ప్రభువారు ఆయన బాధపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ యొక్క మార్త కేవలం యేసు ప్రభువారిని బేతనీ వరకే కట్టేసింది అనేటువంటి మాటను మనం చూడొచ్చు. పాస్టర్ గారు అన్నాడు, ఈ యొక్క మార్త యేసు ప్రభువారిని బేతనీయకు
కట్టేసింది, ఒక పశువులాగా కట్టేసింది అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఈ యొక్క మార్త యొక్క ఉద్దేశంలో యేసు ప్రభువారిని గురించిన ఆలోచన ఏంటి అని అంటే, ఆయన కేవలము ఇక్కడ ఉంటే మాత్రమే అద్భుతాలు చేస్తాడు, అంతేగాని ఆయనకు అతీతమైన శక్తులు ఏమి కూడా లేవు. ఆయనకు జరిగే మానవులాగానే మానవుల వంటి వాడేటువంటి ఆలోచన కలిగి ఉన్నది, కానీ దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి విషయం ఆమెకు లేదు. హల్లెలూయా. యేసు ప్రభువాడు ఆమ్ని ప్రెజెంట్, అంటే ఆయన భూమి మీద ఉన్నవాడు, ఒకే సమయంలో పరలోకంలో ఉన్నవాడు, ఒకే సమయంలో భూమి మీద ఉన్నవాడు, ఒకే సమయంలో పాతాళంలో ఉండేటువంటి వాడు, ఒకే సమయంలో నీతో నాతో కూడా ఉండేటువంటి వ్యక్తి ఆయన. అయితే మార్త దాన్ని గుర్తించట్లేదు. అందుకే యేసు ప్రభువారు అక్కడ కన్నీళ్లు విడుచుకున్నటువంటి మాట కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి మాట 35వ వచనం, 11వ అధ్యాయం 35వ వచనం చూస్తే యేసు కన్నీళ్లు విడిచెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ లో జీసస్ వెప్ట్ అనే మాట, ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచనము 35వ వచనం జీసస్ వెప్ట్ అనేటువంటి మాట బైబిల్లో అతి చిన్న వచనము. అయితే తెలుగు బైబిల్లో మాత్రం యేసు కన్నీళ్లు విడిచినటువంటి మాట చిన్న వచనమే, కానీ దీనికంటే చిన్న వచనం కూడా ఉంది. దొంగిలకుడి అనేటువంటి మాట బైబిల్లో అతి చిన్న వచనంగా మనం చూడొచ్చు. బైబిల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి దొంగిలకుడి అనేటువంటి మాట అతి చిన్న వచనంగా తెలుగు బైబిల్లో మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మార్త అనుకుంటా ఉంది యేసు ప్రభువారిని బయటనీకే కట్టేసింది, కానీ కీర్తనకారుడు అంటాడు, ఆకాశం ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది అనేటువంటి మాటను కీర్తనకారుడైన దావీదు గారు తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అబ్బాయి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట, పాస్టర్ గారు నేను పాపం చేయొచ్చా అని అడిగాడట. అయితే పాస్టర్ గారు అన్నాడట చేయొచ్చు అన్నాడట. చేయొచ్చు అనగానే ఈ వ్యక్తి సంతోషపడుతూ వెళ్ళిపోతా ఉన్నాడట. ఏ పాస్టర్ గారు నాకు ఈ విధంగా చెప్పలేదు, నీవు పాపం చేయొచ్చు అన్నావని. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారు పిలిచి అడిగాడట. పిలిచి చెప్పాడట, దేవుడు లేని చోటకు వెళ్ళి నువ్వు పాపం చేయన్నాడట. హల్లెలూయా. దేవుడు లేని చోట ఏదైనా ఉందా అంటే దేవుడు లేని చోట ఏది కూడా లేదు. ఆయన సర్వాంతర్యామి, నీతో నాతో ఉన్నవాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్త యేసు ప్రభువారిని గుర్తించలేకపోతా ఉంది. ఆమె ఇంకా అవిశ్వాసంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మార్తలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్తలో అవిశ్వాసమును బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నీవిక్కడ ఉండి ఎలా అంటా ఉంది. యేసు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు లేడా అంటే ఆయన ఉన్నాడు. ఆయన లాజరు చనిపోయినప్పుడు ఆయన ఆత్మను పరదేశంలోకి తీసుకుని వెళ్ళింది యేసు ప్రభువారు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం యేసు ప్రభువారిని ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాం, ఏ విధంగా అవిశ్వాసంలో ఉన్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అవిశ్వాసంలో ఉన్నట్లయితే మనం దేవుడిని గుర్తించలేము. ఈరోజు మరియా ఈ అవిశ్వాసంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్త అవిశ్వాసమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్త అవిశ్వాసమును బట్టి దేవుడు ఏడ్చాడు. మన జీవితంలో అవిశ్వాసం ఉన్నదేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇన్ని నెలలు మనం కాపాడుతూ వచ్చాడు. దేవునిపై మన విశ్వాసం ఏ విధంగా ఉంది? విశ్వాసం ముందు ఆని అక్షరం పెడితే అవిశ్వాసం అయిపోద్ది. విశ్వాసం కలిగి ఉన్నామా, అవిశ్వాసం కలిగి ఉన్నామా, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మార్త అంటా ఉంది ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళింటే నా తమ్ముడు బాగా ఉండేవాడు అంటా ఉంది, కానీ యేసు ప్రభువారిని గుర్తించలేకపోతా ఉంది. కాబట్టి మన జీవితంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక క్రైస్తవ రాజు యుద్ధంలో ఓడిపోయి శత్రువుల చేతికి చిక్కాడు. శత్రువుల చేతికి చిక్కి శత్రువులు తరుముతా ఉన్నారు ఆ రాజును తరుముతూ ఉన్నప్పుడు ఒక రాజు చివరికి ఏం చేస్తాడంటే ఆ రాజు ఒక గుహలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు కానీ ఆ గుహలో నుంచి బయటికి కనబడుతూ ఉన్నప్పుడు క్రైస్తవ రాజు కాబట్టి కళ్ళు మూసుకున్నాడట. ప్రభువా, నేను శత్రువులకు తెలిపి నేను చిక్కొద్దు, వాళ్ళని చంపేస్తాను, ప్రభువా నన్ను రక్షించువా అని ఆ యొక్క గుహలో ఉండి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు
ఆ గుహలో కొన్ని సాల పురుగులు వచ్చేసి ఆ సాల పురుగులు అన్నీ కూడా రాజు కనపడకుండా ఒక నెట్ను అల్లేస్తాయి అనమాట. అంటే వలను అల్లేస్తాయి, బయటికి అవపడకుండా సాల పురుగులు అన్నీ వచ్చి కూడా అన్నీ వచ్చేసి ఆ యొక్క ద్వారానికి, ఆ గుహ యొక్క ద్వారానికి నెట్ అంతా అల్లేస్తాయి, వలను అల్లేస్తాయి అనమాట. వలను అల్లేసినప్పుడు అక్కడికి తరుముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గుహ దగ్గరికి వచ్చారు. అయితే ఆ గుహను చూసినప్పుడు అందులో నెట్ అల్లబడి ఉన్నది కాబట్టి ఈ యొక్క నెట్ లోకి, ఈ గుహలోకి ఆయన వెళ్ళి ఉండడు అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది. అంటే కారణం ఏంటంటే ఈ నెట్ అల్లబడి ఉన్నది, ఇంకా అది ఫ్రెష్ గా ఉంది. అంటే ఆ నెట్ అల్లబడి ఉంది కాబట్టి అందులోకి ఎవరు కూడా వెళ్ళి ఉండరు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన కలిగి తిరిగి వెళ్ళిపోయారట. ఆ రాజు రక్షింపబడ్డాడు, ఆ రోజు మరణం నుంచి తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు. కాబట్టి ఆ వ్యక్తి మరణం నుంచి తప్పించబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉండకపోతే, ఎన్ని నెలలు ఈ 2020 సంవత్సరము దేవుడు మనకు తోడై ఉండకపోతే మనము నిర్మూలించబడే వాళ్ళము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుడు స్తుతించబద్రంగా ఉన్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా నోరుతెరిచి యెహోవా మనకు తోడై ఉన్న యెడల దావీదు అన్నాడు, యాకోబు అన్నాడు, ప్రభువా నీకు నాకు తోడై లేకపోతే. స్తోత్రం. ప్రభు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు. తండ్రి, దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుడు స్తుతించవలసిన వారిగా ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యవాదాలు తెలిసి మాట్లాడు. ప్రభువా మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న వ్యక్తి, మమ్మల్ని కాపాడుతున్న వ్యక్తి ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా, స్తోత్రం. మహాసాయం సహాయం చేసి దేవుడు, తండ్రి హస్తాధారిగా ఉండే దేవుడు, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టవు, మమ్మల్ని నడిపించే దేవుడు, నా కాపరి యెహోవా, మా కాపరి ప్రభువా, మా మంచి కాపరి నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. మా జీవ కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు చేసిన ఉపకారములకు మేమేమీ కూడా చేయలేము తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప స్తుతించడం నీకు ఇష్టమైన వాక్యం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని నడిపించిన విధానం బట్టి 2020 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నడిపించిన విధానం